ముద్ర వేశారు, తను దొంగ అని ముద్ర వేశారు. బోధ అంతా అబద్ధపు బోధ అని చర్చించారు. అట్టి సమయంలో దేవుడు అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను. తను ఏ అతిక్రమం చేయలేదు, తను ఏ పాపం చేయలేదు, తను ఏ అపరాధము లేదు. అది చేసిందంతా మనమే. మన అతిక్రమముల కొరకు సిలువలో అలా బలి అయిన దేవుడు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఇంత చేసిన దేవుడు తెలియక చేశారని నమ్ముచున్నాడు. తెలియక చేసిన తప్పును క్షమిస్తాను అని చెప్పాడు బైబిల్. తెలిసి చేసిన కార్యము కంటే తెలియక చేసింది అది ఏదైనాను క్షమిస్తాను అని దేవుడు పలికిన మాటలు బైబిల్ అంతటిలోకి నిన్నైనా నన్నైనా క్షమించే దేవుడు యేసయ్య. ఏ పాపమైనా క్షమించే దేవుడు తండ్రి. అలాగనే మన తోటి వారిని కూడా క్షమించాలి. తోటి వారిని మనము క్షమించిన ఎడల మన అపరాధములు క్షమించబడతాయి. మనల్ని బట్టే మనల్ని క్షమిస్తాడు దేవుడు. మనం ఎంతైతే క్షమించగలుగుతామో అట్టి కార్యాలను బట్టి మనం ఎలాగైతే ఉంటామో, మనం ఎలాగైతే జీవిస్తామో, మనం ఎలాగైతే నడుచుకుంటామో ఆ కార్యాలను బట్టే దేవుడు మనకి క్షమాపణ ఉంటుంది. అలాగనే మనం తోటి వారితో నడుచుకునే విధానమైన, తోటి వారితో మసులుకునేదైనా, తోటి వారితో ఉండే ఏదైనాను దాన్ని బట్టే దేవుడు మనలను క్షమిస్తాడు. సిలువలో ఈ మాట పలికిన దేవుడు నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చాక తన తండ్రిని ఎందుకు అడిగాడు? క్షమించే అంత దైవకము దేవుళ్ళో ఉంది. క్షమించాడు బైబిల్లో. క్రొత్త నిబంధనలో తను వచ్చాక క్షమించాడు యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు తండ్రిని ఎందుకు క్షమించమన్నాడు? లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. క్షమించబడ్డాయి అని దేవుడు చెప్పాడు. క్షమించే అంత దేవునికి దైవకం ఉంది. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని తన తండ్రికి ప్రార్థించాడు. అది ఏ సమయమున ప్రార్థించాడు? సిలువలో తానున్నప్పుడు, సిలువలో తాను వేసుకున్న మన పాప క్షమాపణ నిమిత్తము సిలువలో ఉన్నాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు దైవకముగా ఆయన శక్తిని వినియోగించకూడదు. దైవకముగా ఆయన శక్తిని అక్కడ అమలు చేయకూడదు. అందుకని ఆ సమయంలో తన తండ్రిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. తను ఎంతో శ్రమలో ఉన్నప్పుడు, ఎంతో బాధతో ఉన్నప్పుడు, ఎంతో వేదనతో ఉన్నప్పుడు అది అనేది మనలను క్షమించమని యేసుక్రీస్తు తన తండ్రిని అడిగాడు. ఆ వేదనతో బంధించబడిన వారి కొరకు ప్రార్థన. ఏ విషయమైనను ప్రార్థనతో మనము ముందుకెళ్ళాలి. ఈ మాటకు అర్థము ప్రార్థన. ఏ విషయమైనా, దేనికైనా అది దేవుల్లో నడుచుకునే విధానాన్ని బట్టి, దేవుల్లో జీవించే విధానాన్ని బట్టి, వాక్యానుసారంగా నడుచుకునే విధానాన్ని బట్టి ఇది ప్రార్థన. ఏ విషయమైనా మనం ప్రార్థన చేసి ముందుకు నడిచిన ఎడల దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగనే పెంతెకొస్తు పండుగ దినములలో యోహాను అలాగనే పేతురు కలిసి ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా చెప్పే విషయంలో, అలాగనే దేవుడు తిరిగి పునరుద్ధానుడై లెగిచిన తరువాత వారిద్దరి పెంతెకొస్తు పండుగ సమయంలో పరిశుద్ధాత్మ వారిద్దరిని ఆవరించి తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగలేదు అని చెప్పిన మాటకి 3000 మంది స్వస్థతనిచ్చారు. 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. అలాగనే ఖచ్చితంగా ఈ తండ్రి మన కొరకు ప్రార్థించిన ఈ ప్రార్థన
క్షమించబడిందే, ఖచ్చితంగా క్షమించబడేదే. తిరిగి దేవుడు పునరుద్ధానుడైన తరువాత మనము దేవునిలో ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి అందుకు వేడుకుంటున్నాము. ఈ మాటకు చెప్పే అర్హురాలనైతే నేను కాదు, ఎందుకంటే ఇది కొద్దిగా చెప్తున్నాను.